స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికతను విద్యార్థులకు బోధించాలి. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ మాధవ్. పేదల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలు మద్దతు తెలియజేయాలి. ఎమ్మెల్యే కొత్త సత్యనారాయణ. పండుగ సమయంలో అసాంఘిక క్రీడలు ఆడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించాలి. సీనియర్ సిటిజన్స్ సంఘం వినతి. విద్యా ప్రమాణాలను పెంచేందుకే జాతీయ నూతన విద్యా విధానమని భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ్ మాధవ్ తెలిపారు. ఏపీ నిట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ అకాడమిక్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం డైరెక్టర్ సిఎస్పి రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి రామ్ మాధవ్ అకాడమిక్ కాంప్లెక్స్ను, సెమినార్ హాల్ను గౌరవ అతిథి ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్ట సత్యనారాయణ తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం జాతీయ నూతన విద్యా విధానం అనే అంశంపై సమావేశం నిర్వహించారు. రామ్ మాధవ్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికతను విద్యార్థులకు బోధించాలని తెలిపారు. కొట్ట సత్యనారాయణ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా భవనం సముదాయాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు జీవి వీరేష్ కుమార్, టి కురుమయ్య, అసోసియేట్ డీన్ అరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తక్కువ సమయంలో ఇంత బాగా దీన్ని డెవలప్ చేయడంలో డైరెక్టర్ గారి కృషి, ఇప్పుడే నాకు తెలిసింది ఈ భూమి అంతా ఇప్పించడంలోనూ దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో ప్రముఖమైన పాత్ర వహించారని. వీరందరి ప్రయత్నంతో ఎన్ఐటి ఇవాళ నేషనల్ లెవెల్లో మిగతా ఎన్ఐటీస్కు సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎదిగింది. నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో అకాడమిక్ సైడ్ కూడా అంతే బాగా ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుందని నాకు పూర్తి విశ్వాసంగా ఉంది. డైరెక్టర్ గారిని అభినందిస్తున్నాను. చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా తక్కువ కాలంలో వారు పూర్తి చేశారు. శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు బైఫర్కేషన్లో మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యా సంస్థలో ఎన్ఐటి ఒకటి, ఆ ఎన్ఐటిని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ ఎన్ఐటికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అంటే ఈ క్యాంపస్ జాతీయత, స్థానికత ఇవన్నీ కలగలిపి ఏ ఒక్క మన సంస్కృతి సంప్రదాయాల్ని వదలకుండా ఇక్కడ నిర్మించిన కట్టడాలన్నిటికీ కూడా ఒక జాతీయ నాయకులు ఇవాళ పండిత్ మదన్ మోహన్ మాల్వీయ గారి పేరు మీద అకాడమిక్ బ్లాక్, అలాగే అన్ని బ్లాకులకి జాతీయ నాయకుల్ని స్ఫురించేలాగా, అలాగే స్థానికంగా ఇవాళ దేశంలో అన్నపూర్ణగా, కాశీ అన్నపూర్ణగా పేరుగాంచి వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చిన మరి ఆ మహాతల్లి డొక్కా సీతమ్మ గారు, ఆ డొక్కా సీతమ్మ గారు నడయాడినప్పుడు గడ్డ మీద పుట్టిన రామ్ మాధవ్ గారు, ఆవిడ పేరును కూడా తలుచుకునేలాగా ఏదైతే మన క్యాంటీన్కి ఆ అన్నపూర్ణ ఆవిడ పేరు పెట్టడం నిజంగా చాలా ఒక విజన్ తోటి చేసిన ఇన్స్టిట్యూట్. ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ మరి మిత్రులు గౌరవనీయులు శ్రీ రామ్ మాధవ్ గారి చేతుల మీదుగా
చేయటం అనేది నిజంగా చాలా మనందరూ అదృష్టం. ఎందుకంటే రామ్మాధవ్ గారు ఎంత సౌమ్యంగా కనపడుతున్నారు. నిజంగా ఆయన చాలా సౌమ్యుడు, స్వభావరీత్యా చాలా పెద్ద మనిషి. కానీ సంఘ పరివారంలో అత్యంత శక్తివంతమైన లీడర్ ఆయన. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మరి పాలసీ రీత్యా కానీ ఇంకేదైనా ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి చేయించడానికి ఆయన సమర్థుడు. మరి అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఇవాళ ఓపెన్ చేసుకోవటం చాలా మరి గర్వకారణం. అలాగే రాజకీయాలకి ఇది ప్లేస్ కాదు, కానీ రామ్మాధవ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులు, ఈ ప్రాంత వాసులు, ఈ రాష్ట్రానికి కొంచెం న్యాయం చేయడానికి ఇప్పుడు ఉన్న ఇబ్బందుల్లో ఉన్న అన్నీ మీకు తెలుసు. ఈ రాష్ట్రానికి మీ వంతు మరి నా భూమి అనుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి కొంచెం మీ సహకారంతో, మీ ప్రోద్బలంతో మరి ముందుకు తీసుకెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నిటిని మీరు సవరించి ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నాయని ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఇటీవల మున్సిపాలిటీలో విలీనం చేసిన కొండ్రుప్రోలులో గురువారం వార్డు బాటా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాయన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెడితే దానిపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయటం తగదన్నారు. మున్సిపాలిటీలో విలీనమైన కొండ్రుప్రోలులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఎంపీడీఓ మల్లికార్జునరావు, తహసీల్దార్ అప్పారావు, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, బొడ్డు సాయిబాబా, మానికొండ వెంకటేశ్వరరావు, కొలుకులూరి ధర్మరాజు, పూడి ప్రసాద్, తాళ్ళూరి మురళీకృష్ణ, కాకర్ల శ్రీనివాస్, కర్రి సుధాకర్ రెడ్డి, పాలకోడేటి సురేష్, కోడే శ్రీనివాస్, రాంబాబు, అశోక్, సిరాపు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహానుభావుడు, ఆయన ధైర్యం, సాహసం, పేద ప్రజలకి న్యాయం చేయడం కోసం ఎంతవరకైనా సరే ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఇంత ప్రయత్నం చేస్తారో మీరు చూస్తున్నారు. ఇవాళ ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే మహానుభావుడు ఆయన వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పేవాళ్ళే. ఇప్పుడు ఇందాక ఆవిడ వచ్చింది, అయ్యా నాకు రేషన్ కార్డు లేదు, లేకపోతే నాకు పెన్షన్ రావట్లేదు. కాబట్టి కరెక్టే, ఆ అమ్మాయికి ఆవిడ వయసు ఇచ్చాం, మనం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి. కానీ వాస్తవం ఏంటన్నది తెలవకపోతే వీళ్ళందరూ అనుకుంటారంటే ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేసింది, వాళ్ళకి అన్యాయం చేసింది అనుకుంటారు. ఒకే కుటుంబానికి సంబంధించి మనకు నిబంధనలు ఏంటి, ఒక కుటుంబానికి సంబంధించి ఒకరికి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తారు. కానీ ఇద్దరు కూడా పాపం వెనకాల దిక్కుమొక్కులు లేకుండా, ఎవరు చూసేవాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి. ఆవిడ నాకు పెన్షన్ ఇమ్మని అడుగుతాం అంది. న్యాయం ఉంది, దాంట్లో ధర్మం ఉంది. వెంటనే నేను ఎంఆర్ఓ గారికి, మీరు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నారు, నేను అప్పటికే ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడానికి కూడా జరిగింది. ఎవరైతే మీకోసం ఆలోచిస్తున్నారో, ఏ ముఖ్యమంత్రి అయితే మనందరి కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చాడు, ఎవరి వల్ల మన పిల్లలు చదువుకోగలుగుతున్నారు, ఎవరి వల్ల మనకి న్యాయం జరుగుతుందో దయచేసి మీరు గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోరుకునేది, మొన్న 27వ తారీఖు మీరు చూశారు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు ప్రారంభం. దీని మీద కూడా కోర్టుకి వెళ్తున్నారు. ఇంటికి వచ్చి చెప్తారు మీరు ఎవరు డబ్బులు కట్టొద్దు, మేము అధికారంలోకి వస్తే రద్దు చేసేస్తాం. అయ్యా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఓటీఎస్ పథకం కొత్తదేం కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంది. ఇంకా 51 లక్షల మంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇల్లు చేసి ఆ పట్టాలని ఆ డిపార్ట్మెంట్లో దాఖలు పెట్టుకున్నారు. వీళ్ళకు కూడా ఆ విముక్తి కలిగిద్దాం. ఆ అప్పు అంతా కూడా రద్దు చేసేలాగా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి ఓటీఎస్ అని పెట్టి 10,000 పైన 1,50,000 ఎంత బకాయి ఉన్నా మాఫీ అయిపోయేలాగా 10,000 కడితే వాళ్ళకి ఇంటి పట్ట కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి
ఏదైతే మనం ఒక స్థలం కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేద్దాం, అలాగే మీకు పక్కా రిజిస్ట్రేషన్ 10 రూపాయల స్టాంప్ కాగితం మీద తహసీల్దార్ గారి సంతకంతో ఇక్కడ మన సచివాలయంలోనే రిజిస్టర్ చేసి ఇచ్చే విధానం చేసి ఇచ్చేద్దాం. కానీ 10,000కు లోపు ఉందని నేను కట్టవసరం లేకుండా నేను 3,000 4,000 బాకీ ఉన్నాను, కానీ నేను 10,000 కూడా కట్టకలేదండి. ఆ 3,000 కడితేనే మిగతాది క్లియర్ అయిపోయేలాగా 10 రూపాయలకి ఇచ్చేలాగా. ఇవాళ నిజంగా మన ఆస్తి విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆస్తి విలువని బట్టి 107.5% స్టాంప్ డ్యూటీ పెట్టాలి. ఆయన 1994 నుండి ఇప్పటి వరకు ఈ తాడేపల్లి నియోజకవర్గానికి ఏకైక నాయకుడిగా, మడమ తిప్పని మాట మార్చిన నాయకుడిగా ప్రజాసేవలో తరిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఆనాడు 2004 నుండి 2009 వరకు ఒకసారి మీరు అధికారం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ 2 పర్యాయంలో ఈ కొండ్రపల్లికి ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేశారనేటువంటి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇదే గ్రామంలో మరి అనాదిగా మీరు నివసిస్తున్నారు కాబట్టి అసలు ఈ గ్రామానికి తాడేపూడి నుంచి వచ్చే మార్గం ఉందా, తాడేపూడి మార్కెట్కి వెళ్ళి సంత చేసుకోవాలన్నా లేకపోతే పిల్లల్ని బస్సు ఎక్కించాలన్నా మరి ఏ విధంగా మీరు యాతన పడేవారు? ఇక్కడ సరైనటువంటి మంచినీళ్ళ సౌకర్యం ఉందా, రోడ్లు ఉన్నాయా? అటువంటి మారుమూల ఉన్నటువంటి గ్రామానికి మరి ఆయన బస్సులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేటువంటిది ఒక్కసారి మీరు అందరూ గమనించాలి. సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, పేకాటలు నివారణకు సంబంధించి గురువారం కొండ్రుప్రోలులో రూరల్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోడి పందాలు, పేకాటలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనాథ్ ఆదేశాలపై ఈ అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. సంక్రాంతి సమయంలో ఏదైనా గవర్నమెంట్ స్థలాల్లో కానీ ఇలాంటి బరులు తయారు చేయడం చేస్తే మాత్రం వాళ్ళపై కూడా ముందుగా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, గమనించాలి. మరియు ఎవరైనా సరే ఈ కోడి పందాలు కానీ పేకాటలకు కానీ స్థలాలు ఇచ్చినా వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి మన యొక్క గ్రామీణ క్రీడలైనా కబడ్డీ కానీ, ముగ్గుల పోటీలు కానీ ఇలాంటివి మాత్రమే ఆడుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. తాడేపల్లిగూడెం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె బాలకృష్ణ అధ్యక్షతన గురువారం 19వ వార్షికోత్సవ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 19 సంవత్సరాలుగా నిస్వార్థంగా చేస్తున్న కార్యక్రమాలను కొనియాడుతూ ప్రసంగించారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించాలని కోరారు. గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఏఎన్ఎస్ సత్యనారాయణ, కె చిట్టి వెంకయ్య, బేతు గంగయ్య, జనార్దనరావు, ముస్తఫా, వీరారావు, పార్వతి, పద్మ, జయలక్ష్మి, ఆంజనేయమూర్తి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ 19వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఏ సంస్థ అయినా సరే ఇన్ని సంవత్సరాలు బతికి బట్టగట్టి ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా విశేషం. ఈరోజు భారతదేశంలో కొంచెం ఇంచుమించు 15 కోట్ల మంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా సమాజానికి ఏదో వృత్తిలో 40 సంవత్సరాలు వివిధ సేవలు చేసి శరీరాన్ని అరగతీసి దేశానికి సమాజానికి అర్పించిన వారు. అటువంటి వారు వారి ఆఖరి జీవితంలో సుఖపడడం ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆదరణ పరంగా సంతోషంగా ఉండాలి. అటువంటి వాళ్ళ సంతోషం కోసం ఈరోజు భారతదేశం పార్లమెంటు 2007వ సంవత్సరంలో తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టాన్ని ఇచ్చింది. 2002, 2021 అప్పుడు రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, యూనిట్లు అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటిలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. తణుకు యూనిట్, తాడేపల్లిగూడెం యూనిట్ మెంబర్స్ ఎక్కువగా అందులో ఉన్నారు. అది ఎందుకు తెలిసిందంటే జిల్లా యూనిట్ యొక్క
ఆ యూనిట్ యొక్క ఇదే అంతా నా దగ్గర ఉంది, ఆ పుస్తకం. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్ అది. చాలా పెద్దలు చాలామంది వెళ్ళిపోయారు. ఉన్నటువంటి వాళ్ళు ఆయన పేరు నరసింహం గారు, ఆయన పేరు బాగా విఎన్ నరసింహరావు గారని. ఆయన ఊళ్ళోనే ఒకసారి ఈ తాడేపల్లిగూడెం యూనిట్ వారు ఈ సభని 16వ వార్షికోత్సవం చేశారు. అది ఎంతో ఆయన పేరు గొప్పగా చెప్పుకుంటారు. అలాగే ఇప్పటికీ చాలామంది ఈ రాష్ట్రానికి ఒక దిక్చూసిగా పనిచేసింది. తర్వాత విజయవాడలోను, గుంటూరులోను పరమేశ్వర రెడ్డి గారు, తర్వాత నారాయణమూర్తి గారు, వీరందరి కృషితో రాష్ట్ర స్థాయిలో ఏర్పడటం, ఐస్కాన్లో వీళ్ళు మెంబర్స్ అవటం, ఇదంతా జరిగినటువంటి విషయం. దాన్ని స్థాపించేదానికంటే ముందు వారికి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చిందంటే 2002వ సంవత్సరంలో కీర్తిశేషన్ సింగయ్య గారు అంటే విజయవాడ, అలాగే కీర్తిశేషన్ ముకుందరావు గారు, కీర్తిశేషులు జేవి నరసింహ వెంకటేశ్వర్లు గారు, మన గురువు గారైన నారాయణమూర్తి గారు, అలాగే విజయవాడలో ఉన్న కొందరు పెద్దలు, మన జిల్లా పెద్దలు కొందరు వెళ్ళి విజయవాడలో మన రాష్ట్రాల్లో ఒక సంఘం ఉండాలి, సీనియర్ సిటిజన్స్కి వృద్ధులకి సేవ చేసే సంఘం ఉంటూ ఏది లేదు ఇప్పటివరకు రాష్ట్రంలో. సీనియర్ సిటిజన్ యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించడానికి ఒక సంఘం అంటూ ఏర్పాటైతే దాని మీద పోరాటాలు చేయడానికి అవకాశం ఉంటుందని 2002వ సంవత్సరంలో విజయవాడలో ప్రప్రథమంగా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్రో నగరాలకు ధీటుగా సామాన్యుల ముంగిట కార్పొరేట్ వైద్యానికి చిరునామా ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం. అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాలలో సంక్లిష్ట వ్యాధులకు సంపూర్ణ చికిత్స. 24/7 యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు చూడబడును. అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ థియేటర్స్, ఎంఐసియు, ఎస్ఐసియు, ఐసిసియు, మేల్ అండ్ ఫిమేల్ వార్డ్స్, ఏసీ, నాన్ ఏసీ, జనరల్ వార్డుల సదుపాయం. విశేష అనుభవం కలిగిన డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది. క్వాలిటీ డయాగ్నోసిస్ కొరకు అధునాతన ల్యాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 24/7 ఫార్మసీ, వెంటిలేటర్ తో కూడిన అంబులెన్స్ సౌకర్యం. ప్రతి శుక్రవారం ఉచితంగా ఓపీ చూడబడును. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మేనేజ్మెంట్ నిరంతర పర్యవేక్షణ. అపాయింట్మెంట్ కొరకు 9091108108 కు కాల్ చేయండి. ఆత్మీయ హస్తం, ఆరోగ్య నేస్తం. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లుగా శాసనసభ్యులు, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఫెయిత్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జీజే జ్యోతి ఆనంద్ సౌజన్యంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా దైవజనులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, దయ వంటి గుణాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరి భాస్కర్ రావు, బొడ్డు సాయిబాబా, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ఉత్సాహం, ఒక సంతోషకరమైన వాతావరణం. కుటుంబాల్లో ఎంతో అందరినీ కలుసుకుంటే అవకాశం వచ్చిందని ఒక మంచి
వాతావరణం అందరి ప్రతి ఇంట్లోనూ కూడా ఏర్పడే సందర్భం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుపుకోవడానికి విశేషం ఏంటంటే, ఇవాళ ఏదైతే మనందరి ప్రీతమ నేత, ఈ రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో మరి ఎన్నుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రీతమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం, వారి తండ్రి గారు స్వర్గీయ క్రీస్తేశులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి కుటుంబం ఆ యేసు ప్రభు మీద బిలీవర్స్గా, క్రిస్టియన్ బిలీవర్స్గా ఎంతో నమ్మకంతో ఏదైతే మన బైబిల్ చెప్తుందో, అసత్యం మాట్లాడకూడదు, ఇతరులకు మనం ఉపకారం చేయాలి, శాంతి సందేశాలు ఇవ్వాలి, శాంతియుత మార్గంలో నడవాలి. ఆనాడు ఏదైతే ఒక మంచి కాపరిగా యేసు ప్రభుని ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరాధించి అందరూ కూడా ఎలాగైతే కాపాడబడ్డారో, అటువంటి ఆ ప్రభు యొక్క విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని చేతల్లో చూపించిన మహానేత ఆనాడు దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆయన ఏదైతే మాట చూపించాడో ఆయన కుమారుడిగా అంతకు మించి మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఎన్నో ప్రార్థనలు చేశారు. ఇవాళ మరి ఆ ప్రార్థనలన్నీ ఫలించినాయి, రాష్ట్ర ప్రజల కోరిక ఆశలు నెరవేరినాయి. ఇవాళ ఆయన గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఆయన విశ్వాసం ఒకటే, నేను ఇన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా చేయడానికి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, ఆ దేవుని దయతోటే నేను ఇన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా చేయగలుగుతున్నాను. నేను ఎంతో వినమ్రంగా చెప్పే గొప్ప సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి యువ నాయకుడు అయినా కూడా మరి రాజకీయాల్లో కొత్త అర్థాలు చెప్పే విధంగా ఒక సమర్థవంతమైన పాలనకి శ్రీకారం చుట్టి ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున, నా తరఫున, మన నియోజకవర్గం తరఫున ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారు అంటే మనందరికీ చాలా అభిమానం. అయితే మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి అయితేనే మనం ధైర్యంగా ఓటేయగలుగుతాం, అవునా కదా? కాబట్టి మరి మనంతగానో అభిమానించే మన ప్రియతమ నాయకులు మన పట్టణాన్ని అంతకుముందు ఎవరు చేయనంత అభివృద్ధి చేసి గతంలో 2004 నుండి 2009 వరకు ఎంతగానో అభివృద్ధి చేసి చూపించినటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు కొట్టు సత్యనారాయణ గారు గెలవాలని మనందరం కూడా ఎంతగానో మరి తప్పించిపోయాం. క్రైస్తవులకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ప్రతి పట్టణంలో ఉంది. మరి కొన్ని పట్టణాల్లో శాంక్షన్ అయింది, అలాగే మన పట్టణంలో కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు 20 ఏళ్ళుగా ఇది కంటిన్యూ అవుతుంది. బరియల్ గ్రౌండ్ కొరకు మనం మరి ఎమ్మెల్యే గారిని అంతకుముందు టర్మ్లో కూడా అడిగాము, ఇప్పుడు కూడా మళ్ళీ వారికి జ్ఞాపకం చేస్తున్నాం. జాయ్ గుడ్ ఫ్రెండ్స్ వ్యవస్థాపకులు మల్లిపూడి జాయిబాబు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. తొలుత క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం ఉద్యోగులకు వస్త్రాలు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తహసీల్దార్ శేషగిరిరావు, ఎంఈఓ శ్రీనివాస్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు నిర్వహించి దుస్తులు పంపిణీ చేస్తున్న మల్లిపూడి జాయిబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రాజు, సత్యనారాయణ, కుమారి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ సంస్థ తరఫున జాయిబాబు గారు మన తాడేపల్లి పెంటపాడు ఎంపీడీ ఆఫీసు ఆవరణలో ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్కి
వారికి బట్టలు ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా బహుకరణ చేసి కేక్ కట్ చేసి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసేది ప్రతి 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఆయనకి కొంచెం అస్వస్థతగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం జరిపించాలని, పేదవారికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారికి భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన మళ్ళీ పూర్వం వల్లే శుభ్రంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మరిన్ని మంచి పనులు పేదవారికి చేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయనకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాల నుంచి కూడా మండల పరిషత్ కాంపౌండ్లో జాయబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆవరణలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం వర్కర్స్, హెల్పర్స్ వాళ్ళకి ఉచితంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని క్రిస్మస్ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుని మరి ప్రతి ఏడాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా జరుగుతూ వచ్చింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి జాయబాబు గారిని మరి అభినందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా క్రీస్తు తాను జీవించినటువంటి 33.5 ఏళ్ల కాలంలో తాను ప్రపంచానికి నేర్పినటువంటి అంశాలు ప్రధానమైనవి 2. 1 ఎదుటివారిని తన తోటి శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించడం. 2వది ఎవరైనా పొరపాటు పడినట్లయితే వాళ్ళని క్షమించడం. ప్రేమించడం, ప్రేమ క్షమాగుణానికి వెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి క్రీస్తు నామంలో వారు ప్రతి ఏడాది క్రిస్మస్ కార్యక్రమాన్ని మనకి మండల పరిషత్ ఆవరణలో చేయడం జరుగుతుంది. క్రిస్మస్ అంటే ఇది పండుగ కాదండి. క్రీస్తు పుట్టినట్టు ఇప్పుడు కాదు, ఎప్పుడో పుట్టాడు పూర్వకాలం. అయితే మనం ఆయన పుట్టినరోజున పురస్కరించుకుని ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. అయితే నేనైతే గత 10 సంవత్సరాల నుంచి పెనపడ మండలంలో ఉన్న 22 గ్రామాల్లో ఉన్న లెప్రసీ వారందరూ కూడా బట్టలు ఇవ్వడం, అలాగే భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు అయింది. సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కూడా మనం తాడేపల్లిగూడెంలో చేసాం. అదేవిధంగా మన మండల పరిధిలో కూడా ఈ విధంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి మండలాధికారుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయించుకుని కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్థానిక 5వ వార్డు ప్రాథమిక పాఠశాలలో డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పేరుచెర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పేరుచెర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. క్లబ్ డైరెక్టర్ మధుకూరి మోహన్ ప్రసాద్ సౌజన్యంతో క్లాత్ బ్యాగ్స్, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంతం రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు స్వీట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు, టి జగజ్జీవన్, ప్రధానోపాధ్యాయురాలు బి జ్యోతి, ఈశ్వరయ్య, కె వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకి ప్లాస్టిక్ని నిషేధించి మన గుడ్డ సంచులు వాడటం అందరికీ శ్రేయస్కరం. అలాగే మనం చిన్నతనంలో స్కూల్కి వచ్చేటప్పుడు మనకి తినే ఆహారంకి స్టీల్ బాక్సుల్లో కానీ అల్యూమినియం బాక్సుల్లో కానీ క్యారెట్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ బాక్సుల్లో రావడం వల్ల ఆహారం ప్లాస్టిక్ బాక్సుల్లో 4 hours నిల్వ ఉండటం వల్ల ఆహారం కూడా కలుషితం అయ్యే ప్రభావం ఉంది. కాబట్టి ఈ స్కూల్ టీచర్లు, ట్రైనింగ్ అయ్యే ఈ బీఈడి స్టూడెంట్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చే పిల్లలకి ప్లాస్టిక్ బాక్సులు మాన్పించి ఈ స్టీల్ బాక్సుల్లో మధ్యాహ్నం ఆహారం తెచ్చుకోవడానికి ప్రోత్సహించాలని చెప్పి తద్వారా యొక్క ఆహార కలుషితాన్ని, ఈ పర్యావరణాన్ని కాపాడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి గత కొద్ది కాలం నుంచి ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా భూతాన్ని ప్రపంచం అంతా చూడడం జరిగింది. మరి పొల్యూషన్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉన్నదనేది మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది ఈ పచ్చదనం, పరిశుభ్రత విషయమై అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది స్వచ్ఛంద సంస్థ తరఫున. మరి ఇటువంటి ఈ పరిస్థితిలో ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల వస్తున్నటువంటి క్యాన్సర్ కానీ ఇతర వ్యాధులు కానీ తప్పనిసరిగా చిన్నారుల దగ్గర నుండి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని పట్టుబిడిస్తున్న సమస్య ఏంటంటే ప్లాస్టిక్ వాడకం. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇప్పుడు అందరూ కూడా పేపర్ బ్యాగులు కానీ చేతి సంచులు, గుడ్డతో కుట్టిన సంచులు పెట్టుకెళ్ళడానికి చాలా నమ్మోషి ఫీల్ అవుతున్నారు. అదేమి కాకుండా
మనం అవన్నీ కూడా మార్కెట్కి పట్టుకెళ్ళడం అలవాటు చేసుకుంటే మ్యాక్సిమం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించిన వాళ్ళం అవుతాము. డిసెంబర్ 27, 28, 29వ తేదీల్లో మంగళగిరిలో జరగనున్న సిపిఎం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను గురువారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చెర్ల పుల్లారెడ్డి, సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలగంటి దుర్గా, చేతిరెడ్డి హేమసాయి, సుర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో 30 మంది, ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది బలిదానంతో 1000 మంది మీద కేసులు పెట్టి లాఠీచార్జీ జరిగిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఏదైతే పేరుతో ఉందో ప్రధానమైన కీలకమైనది ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమ. ఇది కూడా ఈ రోజున పోస్కో కంపెనీ వాడికి అమ్మేయడం కూడా జరుగుతుంది. అంటే ఈ దేశంలో ఏది కూడా పరిశ్రమలతో శుద్ధ ఏది కూడా మిగిల్చే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వ విధానాలని. దాంతో భాగంగానే ఆ విధానాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర అధికారులు ఉన్న పాలక వర్గాలు కూడా ఆ విధానాలు బలపడుతున్నాయి. కన్నీడు తుర్తాక మాత్రం విశాఖ ఉక్కు పరిశ్రమ మీద అప్పుడప్పుడు ఇతర పొలిటికల్ పార్టీలన్నీ కూడా బంధులు రాస్తారోకాలు చేస్తే దానికి సానుభూతిగా పాల్గొంటున్నాయి తప్ప పూర్తిగా దీని మీద ఖచ్చితమైన నిర్ణయ ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండించాలి. 26వ రాష్ట్ర మహాసభలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ దగ్గర జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి, జిల్లా స్థాయి నుంచి మహాసభలు జరిగినాయి. రాష్ట్ర స్థాయి మహాసభ మంగళగిరిలో పెట్టారు. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో, అంటే 3 సంవత్సరాల మహాసభలు జరగాలి. 2020లో కరోనా దృష్టిలో పెట్టుకుని మహాసభలో వాయిదా వేసి 2021లో జరుగుతున్నాయి. అయితే ఈ మహాసభలో ఈ 4 సంవత్సరాల కాలంలోని కేంద్రంలో ఉన్న మోడీ గవర్నమెంట్ కానీ, రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ కానీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగా అవలంబించినవి, ప్రజల యొక్క ఈది బాధలు ఏంటి, ఇవన్నింటినీ కూడా దాంట్లో సమీక్షించి రాబో కాలంలో మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం గురించి కార్యక్రమం రూపొందించుకోవడం మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు చాలా ప్రాధాన్యత గల మహాసభలు. ఈ రోజున దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాలకు సంబంధించి కార్మికులు 44 కార్మిక చట్టాలు, ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో సాధించిన కార్మిక చట్టాలను కూడా పార్లమెంట్లో కనీసం ఓటింగ్ కూడా లేకోకుండా కార్మిక చట్టం నిర్వీర్యం చేసింది. ఉద్యోగ వృత్తి అత్యధికంగా పెరిగింది. ఒక 1000 మంది బయటకు వస్తుంటే ఒక 500 మందికి కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే పెట్రోల్ ధరలు అత్యధికంగా 100 దాటి 110లో ఉన్నాయి. మనం ఎప్పుడు చూడని విధంగా రేటు ఉన్నాయి. అదే వంట నూనె చూసుకుంటే 150, 160 అలాగుంది. అంతేకాకుండా ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా సామాన్య రైతు ఇప్పుడు దళారుల దగ్గరికి వెళ్తుంటే 1400 రేటు పెట్టారు. కానీ 1000 రూపాయలకి ఇస్తారా, 900కి ఇస్తారా అని బేరాలాడే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఒక రైతు, మధ్యతరగతి రైతు ఏ విధంగా పండించి ఏ విధంగా 4000 నోట్లోకి వెళ్తాయో ఒక సామాన్యులు ఆలోచించారు. ప్రభుత్వం విఫలమైందనడానికి ఈ 4 అంశాలు చాలు. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ సామాన్యుడికి ఎటువంటి ప్రయోజనం జరుగుతులేదు. ఉపయోగపడే చట్టాలు ఏమీ లేవు. కానీ సామాన్యుని అణగదొక్కే చట్టాలు మాత్రమే తీసుకొస్తున్నారు ప్రభుత్వం అనేది. ప్రభుత్వం సామాన్యుడికి వెన్నుదన్నుగా ఉండాలి కానీ సామాన్యుని నడ్డి విరిచేటట్టు ఉండకూడదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు కళాశాల చైర్మన్ ఆర్ నాగబుజ్జి, అడపా దయరాజు రెట్టెలు, రస్కులు పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. కృప బట్టి ఈరోజు తాడేపల్లిగూడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ తరఫున, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్న పేషెంట్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రెడ్స్, మేనా బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ క్రిస్మస్ మాసంలో ఉన్న
ఈ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న గర్భిణీ స్త్రీలకి అలాగే ఇతర వైద్యాలు చేయించుకుంటున్న స్త్రీ పురుషులు కూడా బ్లడ్స్ పంపిణీ చేయడం జరిగింది. దేవుడు చాలా సంతోషం. వాళ్ళ కొరకు మరలా ప్రత్యేక ప్రార్థన చేసాం. ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దేవుడు స్వస్థపరచాలని ధైర్యరాజు గారు నేను ప్రార్థన చేయడం చాలా సంతోషం. పెంటపాడు కూనాకరపేట చర్చి వద్ద బుధవారం రాత్రి గుడ్ షెపర్డ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. గుడ్ షెపర్డ్ యూత్ పెంటపాడు మండల యూపీఏ అధ్యక్షులు తానేటి జాయిబాబు, రోజా పుష్ప నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. జేబీయూ ఫౌండర్ మానుకొండ డల్లా, యూపీఐ సభ్యులు జి జానయ్య, ఉపాధ్యక్షుడు శాలెం రాజులు క్రిస్మస్ సందేశం అందించారు. యు ఈశ్వరరావు స్తుతి ఆరాధన చేశారు. ఈ వేడుకల్లో యూత్ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా ఈరోజు క్రీస్తు పుట్టిన శుభాకాంక్షలు జరుగుతుంది. ఆయన కోసం ప్రపంచమంతా కూడా మరి ఇలాగా క్రిస్మస్ జరుగుతుందంటే మామూలు విషయమే కాదు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు. అదే రకంగా నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నేను ఒక రాజకీయ నాయకుడు కాబట్టి నేను దేవుడి గురించి ఎక్కువ చెప్పలేను. నేను చెప్పేది ఏంటంటే నా పేటలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, దాన్ని ఎలాగ అభివృద్ధి చెందాలి, నా పిల్లలందరూ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, వీళ్ళ కోసం నా అవేర్నెస్లో నేను కష్టపడతాను. దానికోసం గతంలో 2 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే నా పేట చాలా అభివృద్ధి చెందింది. నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకనొక టైంలో చూసినట్టయితే మరి ఆ రోజుకున్న పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. అందరూ డెవలప్ అయ్యారు. ఇంకా నేను కోరుకునేది ఏంటంటే ఇంకా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో కొన్ని అక్కడక్కడ కొన్ని మతపరమైనటువంటి రాజ్యాలలో తప్ప దాదాపుగా భూలోకం అంతా ఏదైనా పండగ జరుపుకుంటున్నారంటే అది యేసయ్య పుట్టుక పండగ. మరి అటువంటి వరుస క్రమంలోనే ఈరోజు ఇక్కడ పెంటపాడు ఈ గ్రామంలో ఇంత దేవునికి మహిమకరంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంఘ కాపరి యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ పెంటపాడు మండల అధ్యక్షులు జాన్ బాబు గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారు. ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమాధానం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, అలాగే రక్షణ ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు మరి పరం నుండి తన యొక్క కుమారుని లోకానికి లోకరక్షకుడిగా పంపించి మన జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపడానికి ఇటు రీతిగా దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టినరోజు వేడుకను ఇటు రీతిగా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించున్నాడు. మన యొక్క జీవితాల్లో మరి ఇట్టి సంతోషము, అనేకమైనటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే భాగ్యము ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించాలని మరి ప్రభుపేట తెలియజేస్తున్నాను. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం సందర్భంగా హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం సేజ్ హారతితో ప్రారంభించి విశేష పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం ఆలయంలో జరుగు పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబా అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.